ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. నమస్తే గుమ్ముల దశరథ్ గారు. నమస్తే అండి. చెప్పుని మరి మీకు మొత్తం ఎన్ని ఎకరాల వ్యవసాయం భూమి ఉన్నది? అది ఎసుంటి భూమి? నాకు మొత్తం 20 ఎకరాల వ్యవసాయం ఉంది. అందులో నేను ప్రతిసారి 8 ఎకరాలు సోయా పోస్తా, మిగతా 12 ఎకరాలలో పత్తి తొగరి చేస్తూ ఉంటా. నాకు 8 ఎకరాలు బ్లాక్ సాయిల్ ఉంది. మిగతా 12 ఎకరాలు ఇక అన్ని మిస్టింగ్ భూములు, బరకం భూములు కానీ, ఈ విధంగా చౌడు భూములు కానీ ఈ విధంగా ఉన్నాయండి. అంటే మనం సోయా గురించి మాట్లాడుకుందాం. మరి ఈ సంవత్సరం సోయా ఏ రకం సాగు చేసిండు? మీకు ఎన్ని సోయాలు వెళ్ళినాయి ఈ సంవత్సరం? నేను వచ్చేసి ప్రతి సంవత్సరము ఒక 8 ఎకరాలు సోయాలో 4 ఎకరాల అంతర పంట కందేస్తా. మిగతా 4 ఎకరాలలో ఏమి వేయకుండా మళ్ళీ శనగ పోసుకోవడానికి వీలుండేటట్టు మిగతా 4 బ్యాగులు పోస్తా. అయితే 4 బ్యాగులు వచ్చేసి నేను కరిష్మా సీడ్ అనేటి ఏదైతే తొందరగా వచ్చేస్తుంది, ఒక 90 రోజుల పంట కాలం ఉంటుంది, అది 4 ఎకరాలు పోసిన. మిగతాది మన ఏదైతే ప్రభుత్వం సబ్సిడీపై ఇచ్చిందో జేజే 335 అనేది, అది 4 బ్యాగులు పోసిన. కాకపోతే ఈసారి ఏమైందంటే గత 2 సంవత్సరాల నుంచి మనకు అధిక వర్షాలు ఉండట్లో ఏదైతే 120 డేస్ జేజే 335 ఉంటుందో అది ఎక్కువ, ఒక 120 రోజులు పంట కాలం ఉంటుంది. కాబట్టి అదే టైంకు వర్షాలు పడడంతో సోయా అనేది కొద్దిగా వర్షాలతో నష్టపోయినాం. మిగతాది 90 రోజుల పంట కాలం ఉన్నటువంటి సోయా ఏదైతే కరిష్మా ఉందో అది మంచి ఎకరానికి 10-11 దిగుబడి వచ్చింది. అది మంచి దిగుబడి వచ్చిందండి. మరి ఇట్లా 2 రకాలు ఎంపిక చేసుకోవడం వెనుక ఉన్న కారణం ఏం? మరి ఎందుకు ఇట్లా 2 రకాలు ఎంపిక చేసుకుంటారు? దీంట్లో 2 రకాలు ఎంపిక చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఒకసారి మనకు వాతావరణం అనుకూలించకపోతే ఒక పంట నష్టపోయినా కానీ ఇంకో పంట అయినా చేతికి వస్తుంది అన్న ఉద్దేశము. మరొకటి, మనకు సోయా వెళ్ళిన తర్వాత మళ్ళీ దాంట్లో రబీలో శనగ పంట వేసుకోవడానికి వీలుంటుంది. కాబట్టి తొందరగా పంట కాలం అయిపోతే మనకు మళ్ళీ భూమి చదును చేయడము, మొత్తానికి మనం భూమి రెడీ చేయడానికి వీలుంటుంది. కాబట్టి అది తక్కువ కాల పంట ఎంపిక చేస్తాం అన్నట్టు. 2 రకాలు ఎంపిక చేస్తే ఒకటి నష్టపోయినా కానీ ఇంకోటి వెళ్ళే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ స్వల్పకాలిక రకం అంటే తక్కువ కాలం ఉన్న పంటని సాగు చేస్తే యాసంగి పంటగా రెండో పంటని కూడా ఏదైనా వేసుకోవచ్చు, శనగ. అయితే మరి ఇప్పుడు ఈ ఒక రకంలో మీకు మంచిగా వెళ్ళింది కదా, 11-12 క్వింటాలు పడ్డది కదా, దీనికి ఎట్లా పని చేసింది మరి ఈ సోయాబీన్కు? అంటే ఇత్తనం పెట్టిన నుంచి అయితే వెళ్ళేదాకా. అయితే నేను పోసినటువంటి 8 ఎకరాలు కూడా సేమ్ అదే మాదిరిగా చేసిన. దానికి ఏదైతే సస్యరక్షణ చర్యలు ఉంటాయో సేమ్ పోసిన. ఫస్ట్ మనము సోయా విత్తనం ఎంపికలో ప్రధానమైనది, రైతులు ఏదైనా విత్తనం తీసుకునే ముందు అది సర్టిఫైడ్ సీడా, మరి దాని దిగుబడి ఎట్లా ఉంది, ఎవరైనా పోసినరా, అది మన భూమికి సూటబుల్ ఉన్నదా లేదా అన్నది మనము ముఖ్యంగా అది దృష్టిలో పెట్టుకొని విత్తనం ఎంపిక చేసుకోవాలా. విత్తనం తీసుకున్న తర్వాత పోయడానికి ముందు డిఏపి ఒక ఎకరానికి 50 కిల్ల డిఏపి కానీ లేదా సూపర్ కానీ ఒక 50 కిల్లు ఫస్ట్ భూమిలో చల్లుకున్న తర్వాత విత్తన శుద్ధి కంపల్సరీ. ఏదైతే సోయా తీసుకున్నామో మనం విత్తన శుద్ధి చేసుకుంటే కనుక మనకు భూమిలో తెగుళ్ళ బారి నుండి సోయా కాపాడుకోవడమే కాకుండా మనకు ఏదైతే అధిక వర్షాలు ఉన్నా కానీ, వర్షాలు తక్కువ ఉన్నా కానీ విత్తనం చెడిపోకుండా మంచిగా ఎదుగుదల ఉంటుంది. ఫస్ట్ పోసిన తర్వాత ఒక 15-20 రోజుల తర్వాత ఒక చిన్నపాటి పురుగు మందు పిచికారీ చేసుకున్నాం. మళ్ళీ 30-35 రోజుల తర్వాత ఒక గడ్డి మందు మళ్ళీ కొట్టడం ద్వారా, అది ఎట్లా అంటే మనకు ప్రధానంగా రైతులందరూ గడ్డి మందు కొట్టకపోవడంతో కొద్దిగా కలుపు నివారణ చేయకపోవడంతో ఎక్కువగా నష్టపోతూ ఉంటారు. కలుపు నివారణ కోసం గడ్డి మందు కంపల్సరీ 30-35 రోజుల తర్వాత కలుపు మందు కొట్టిన. ముఖ్యంగా మనం ఏదైతే సోయాకు వచ్చేసి కలుపు మందు 30-35 రోజుల వ్యవధిలో కొట్టుకుంటే కనుక మనకు గడ్డి చనిపోయే అవకాశం ఉంటుంది. దాని తర్వాత మనకు సోయాకి ఏదైతే పూత వస్తుందో ఆ పూత మీద ఎక్కువ మంది రైతులు కొడతా ఉంటారు. దాని ద్వారా ఏమవుతుంది అంటే కొద్దిగా గడ్డి మందు కొట్టడం ద్వారా పూత కూడా రాలిపోతుంది. ఈ విధంగా చేయకుండా మనకు 25-30 రోజులు లేదా 35 రోజులు పోసిన 35 రోజులు ఈ 2 కంపల్సరీ పూత కన్నా ముందు గడ్డి మందు పిచికారీ చేసినట్లయితే మనకు పూత డ్రాపింగ్ కాకుండా మంచిగా ఉంటుంది. మళ్ళీ కలుపు నివారణ చేస్తే కనుక మనకు చెట్టు కూడా మంచిగా ఎదుగుదల వచ్చి దిగుబడి కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఈ 35 రోజుల తర్వాత 40-45 రోజుల దగ్గరలో కొంచెం మనకు కాండపు ఈగ అనేది ఎక్కువగా సోయాకు వస్తూ ఉంటుంది. కాబట్టి దాంట్లో మనము నువాన్ కానీ లేదా కొరోజన్ కానీ ఈ విధంగా ఏదన్నా ఒక మందు పిచికారీ చేస్తే మనకు కాండపు ఈగ అనేది
కొద్దిగా తక్కువై మనకు దిగుబడిలో నష్టం జరగకుండా చూస్తుంది. ఆ తర్వాత మనకు 50 నుంచి 60 రోజుల మధ్యలో ఏదో ఒకటి ఫంగిసైడ్ వాడితే కనుక మనకు ఫ్లవరింగ్ డ్రాప్ కాకుండా దాంట్లో కొద్దిగా లియోసిన్ పోస్తే కనుక కొంచెం మొక్కలు మంటూ ఇట్లా సోయా వచ్చిన తర్వాత ఫ్లవరింగ్ డ్రాప్ కాకుండా కూడా మనం ఫంగిసైడ్ కొట్టాలా. మళ్ళీ పురుగు మందు కంపల్సరీ కొట్టుకోవాలా. అయితే కొంత మనకు కాయ దశలో వచ్చిన తర్వాత దోమ అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఆ దోమ మందు కోసం కంపల్సరీ మనం డైఫెన్థ్రిన్ కానీ ఈ విధంగా దోమ మందు వాడితే కనుక దోమ నివారించుకోవచ్చు. లేకపోతే ఆ దోమ రసం పీల్చడం ద్వారా మనకు పంటలో దిగుబడి కూడా తక్కువ అవుతుంది. ఈ సోయా పంటకి ఏమైనా పురుగులు కానీ రోగాలు వచ్చినప్పుడు ఇట్లా మీరే నిర్ణయం తీసుకొని కొడుతున్నారా, లేకుంటే ఇట్లా వ్యవసాయ అధికారిని కానీ వ్యవసాయ శాస్త్రవేత్తల అలాని అడిగి కొడుతున్నారా? ఇప్పుడు వ్యవసాయం చేస్తూ ఉంటే అనుభవం రైతుకు కంపల్సరీ వస్తుంది. మనము ప్రతిసారి చేసినటువంటి ఏదైతే తప్పు చేస్తామో లేదా మనం చేసినటువంటి విధానాన్ని మనం కంపల్సరీ గుర్తుంచుకోవాలా. ఒకవేళ మనకి ఏదైనా పంటలో తెల్లకపోయినా కానీ కంపల్సరీ మేము వ్యవసాయ అధికారులను కానీ లేదా సైంటిస్టులను కానీ తప్పకుండా మేము కేవీకే వాళ్ళని కూడా సంప్రదిస్తూ ఉంటాము. మరి వాళ్ళ సలహాల సూచనలతోటి కంపల్సరీ మేము ప్రతి సంవత్సరం వాళ్ళకి ఫోన్ చేసి ఏది ఉన్నా కానీ ఫోటోలు పెట్టి ఈ విధంగా అడిగి వాళ్ళ సలహా సూచనల మేరకు కూడా వ్యవసాయం చేస్తూ ఉంటాం. ఈ విధంగా సోయాకు కూడా వారి సలహాలు సూచనలు కంపల్సరీ తీసుకుంటాం. ఇప్పుడు ఈ 8 ఎకరాల సోయాకు ఎన్ని పైసలు ఖర్చు చేసిండ్రు అంటే మీ ఇంటికి మొత్తం సోయాలు వచ్చే వరకు? దాదాపు సోయాకు వచ్చేసి ఒక ఎకరానికి 6-7 వేల రూపాయలు అయితే ఖర్చు అవుతుంది. పురుగు మందు, విత్తనము, దాంట్లో మనం కొద్దిగా ఎరువు పోయడము ఈ విధంగా జరుగుతుంది. 7,000 వరకు ఖర్చు వస్తుంది. మనకు క్వింటాల్కు ఒక ఎకరానికి 10 నుంచి 11 క్వింటాలు దిగుబడి వస్తుంది అన్నట్టు ఇంటికి వచ్చేసరికి. లాభం మంచిగానే ఉంటుంది. సోయాలో లాభం మంచి ఉంటుంది. కాకపోతే దిగుబడి సోయా ఈ విధంగా 10 నుంచి 11 క్వింటాలు దిగుబడి వస్తే మంచిగా ఉంటుంది. కానీ ఈ వర్షాధారం కొద్దిగా ఎక్కువ ఉండట్లా ఒక్కోసారి తక్కువ వస్తుంది, ఒక్కోసారి ఎక్కువ వస్తుంది అన్నట్టు. అయితే మరి ఈ సోయాబీన్లో వ్యవసాయదారులు గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయాలు ఏమంటారు అంటే ఈ సోయా పంట వేసినప్పటి నుంచి అయితే చేతికి వచ్చేదాకా? ముఖ్యంగా మనం ఎప్పుడైతే సోయా పోస్తామో విత్తనం మంచి నాణ్యమైనటువంటి కంపెనీకి సంబంధించిన విత్తనాలు కంపల్సరీ మనం ఎంచుకోవాలా. ఎంచుకున్న తర్వాత విత్తన శుద్ధి తప్పనిసరిగా చేయాలా. ఆ తర్వాత మనం ఏదైతే 30-35 రోజుల తర్వాత గడ్డి వస్తుందో కలుపు నివారణ కోసం కంపల్సరీ పూత దశ కన్నా ముందు గడ్డి నివారించుకోవాలా. గడ్డి వస్తే కనుక మనకు దిగుబడిలో నష్టం జరుగుతుంది. మళ్ళీ ఈ కాండపు ఈగ అనేది ఎక్కువ రైతులకు నష్టం చేకూరుస్తాయి కాబట్టి ఇది కంపల్సరీ గుర్తుంచుకోవాలా. దాన్ని మనం సోయాలో చూస్తే కనుక పై ఆకులు ఎండుతూ ఉంటాయి. ఆ తర్వాత మనం కంపల్సరీ దాని నివారణ కోసం ఇది చేసుకోవాలి. మరి ఫంగిసైడ్ మాత్రం కొడితే కనుక మనకు ఫ్లవరింగ్ డ్రాప్ కాకుండా కూడా మంచి దిగుబడి వస్తుంది. దాంట్లో ఆయిల్ పర్సెంటేజ్ పెరిగి మన గింజలు కూడా వెయిట్లో వస్తాయి. అయితే మరి దశరథ్ గారు ఒక 10 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్న ఒక యువ రైతుగా వేరే రైతులకు ఏం చెప్తావు? అంటే సోయా పంటల్లో కానీ ఇంకా వేరే పంటల్లో కానీ వేరే రైతులు ఏ విషయాల్ని గుర్తుంచుకొని వ్యవసాయం చేస్తే మంచిగా లాభం వస్తుందో చెప్పు. ముఖ్యంగా నేను రైతులకు చెప్పేది ఏంటంటే మనకున్నటువంటి పొలాలలో ఏదైతే మనం వ్యవసాయం చేస్తూ ఉంటామో తప్పకుండా మనము పంట మార్పిడి అనేది తప్పకుండా చేసుకోవాలా. మళ్ళీ ఒకసారి మనము ఏదైతే పద్ధతితోటి మనం వ్యవసాయం చేస్తూ ఉంటామో దాంట్లో మనం లాభం వస్తే కనుక మనకు పంట మంచి దిగుబడి వస్తే కనుక దాన్ని కంపల్సరీ గుర్తుంచుకొని వచ్చే సంవత్సరం ఆ పద్ధతితోటి విధానంతో చేసుకోవాలి. మళ్ళీ ఏ అవసరం ఉన్నా కానీ మనకి ఏ చిన్నపాటి సందేహాలు ఉన్నా కానీ వ్యవసాయ అధికారులకు కానీ మనకు కృషి విజ్ఞాన కేంద్రం సైంటిస్టులకు కానీ అడిగి వ్యవసాయం చేస్తూ ఉంటే కనుక మనము ప్రతి సంవత్సరం మంచి దిగుబడి పొందే అవకాశం ఉంటుంది. మరి ఎవరైనా సరే ఈ కార్యక్రమాన్ని విన్న వ్యవసాయదారులు కానీ ఇంకా ఎవరైనా సోయా పంటకు సంబంధించి మీకు ఏమైనా ఫోన్ చేసి వారి అనుమానాలు తీర్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీ ఫోన్ నెంబర్ చెప్పండి. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9490142426. ఇది గుమ్మల దశరథ్ గారి నెంబర్ మళ్ళొకసారి చెప్తున్నాం. వీరి గ్రామం పాటన్, మండలం బేల. సోయా పంటలో కానీ శనగ పంటలో కానీ మీకు ఏమైనా అనుమానాలు ఉంటే వీరికి ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. వీరి ఫోన్ నెంబర్ 9490142426. మంచిదండి దశరథ్ గారు, మంచిగా చెప్పిండ్రు. మీరు సాగు చేసిన సోయా పంటలో మీకు ఎట్లా లాభం వచ్చిందో, మరి మీరు ఇప్పుడు వేసిన పంటల్లో ఇంకా మీరు వేయబోయే అన్ని పంటల్లో కూడా మీకు మంచి దిగుబడి లాభాలు రావాలని కోరుకుంటూ సోయా పంటలో మీకున్న ఈ అనుభవాన్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్.
ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.